గుర్తించడు. గట్టిగా చెప్దాం ఆమేన్. అయితే ఇలాంటి శ్రమల మధ్యలో నీవేం చేయాలో తెలుసా? దేవుని వాగ్దానాన్ని తలదిండుగా పెట్టుకొని, నా ప్రభు ఇలా వాగ్దానం చేశాడు. పేదరికమా? వాక్యం అంటుంది మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికే దేవుడు దరిద్రుడిగా మారాడు. ఆ సిలువలో నుంచి కృప బయలుదేరి దరిద్రుని లేవనెత్తి ఏ రోజుకైనా తలమానికగా నిలవబెడుతుంది. నువ్వు పైవాడిగానే ఉంటావు. ఎవరన్నారు ఈ మాట? మోషే గారా? ఎవరన్నారు ఈ మాట? నువ్వు పైవాడిగానే ఉంటావు, క్రిందవాడిగా ఉండవు. నువ్వు తలగానే ఉంటావు. కొన్నిసార్లు అంటుంది రోగం, నువ్వు చస్తావు, అనారోగ్యం. తలదిండి పెట్టుకోండి. ఏమైనా తెలుసా? ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయాల చేత, ఆయన పొందిన గాయాలలో నుంచి తప్పకుండా నాకు స్వస్థత వస్తుంది. తప్పకుండా ఇలా దేవుని వాక్యపు వాగ్దానాన్ని తల కింద పెట్టుకొని ఆ వాగ్దానం మీద ఆధారపడి నెమ్మదిగా బ్రతుకుతుంది గాక. చెప్దాం ఆమేన్. కొన్ని సందర్భాల్లో అప్పుల పాలైపోతుంది బ్రతుకు. పిల్లలను చదివించడానికో పరిస్థితి ఏదైనా అప్పులైపోయినాయి అని ఆలోచించి చెప్పండి, ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. చింతించి ఏం చేయగలుగుతావు? ఓ పెద్ద ఆయన అంటాడు చితి మంటల కంటే చింత భయంకరమైంది. ఎందుకో తెలుసా? చితి మంటలు చచ్చిన మనిషిని కాలుస్తాయి, చింత బ్రతికున్న మనిషిని కాల్చుకు తింటుంది. ప్రతిదానికి నువ్వు టెన్షన్ పడి అయిన దానికి కాని దానికి